నాగబాబు అనే నేను అని మంత్రిగా నాగబాబు సారు ప్రమాణం చేస్తాడట. గీ షాకిత్తరట అంటే లేదు లేదు గా షాకిత్తరట అని మస్తుగా నడిచినాయి ముచ్చట్లు. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చుడే అని సీఎం బాబు సారే చెప్పే వరకు గీ ముచ్చట్లు బగ్గనే అయినాయి. అయితే ఎన్నడనేది ఇంకా డిసైడ్ చేయలే, కానీ గింతల్నే గీ ముచ్చటైతే మస్తుగా నడుతున్నదులా. ఏపీల మంత్రులకు ఏడాది గండ ఉన్నట్టున్నది అని మస్తుగా నడుతున్నాయి ముచ్చట్లు. ఇప్పుడున్న 24 మందిలా చాలా మంది కొత్తలే ఉన్నారు. దాంట్లో కొందరిని మారుద్దామని అనుకుంటున్నాడట బాబు సారు. వాళ్ళ పనితీరు నచ్చకనేనాట గాని వాళ్ళు కుర్చీలో కూసుండి ఏడాది కాక మునిపే పనితీరు బాగలేదంటే ఎట్లా? నేర్చుకునే వరకు టైం పడుతుంది కదా. గిట్లా ఊసున్నారో లేదో గట్లా మారుతామంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అని అడిగేటోళ్ళు అడుగుతూనే ఉన్నారు. అయితే సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా ఎవ్వరు మంచిగా పనిచేయకపోతే వాళ్ళని తీసుడే, కొత్తలను గా జాగల ఊసోబెట్టుడే అని ఆలోచన చేస్తాడట సీఎం బాబు సారు. వచ్చే ఏడాది ఉగాదికే గీ కార్యం ముంగట పడుతుందట. చిన్న సీఎం పవన్ సారోళ్ళన్న నాగబాబు సారు కూడా ఎమ్మెల్సీ పదవి తీసుకొని గప్పుడే మంత్రి పదవికి ఎక్కుతాడట. వచ్చే ఏడాది మార్చిలా 4-5 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయితాయట ఏపీ శాసన మండలిలా. దాంట్లో ఒక్కటి నాగబాబు సార్కిచ్చి మంత్రిని చేస్తారన్నట్టు. అట్లనే జనసేన తానే ఉన్న సినిమాటోగ్రఫీ షాకిత్తరని టాకు నడుతున్నది. కూటమంటే సైకిల్ పార్టీ కాదు, గిలాస పార్టీ కూడా అని బగ్గనే యాది పెట్టుకున్నట్టున్నాడు బాబు సారు. దేంట్లైనా కూడా గిలాస పార్టీకి పవన్ సార్కు బగ్గనే ఇల్విస్తున్నాడు. కానీ మరి గదే కూటమిల పువ్వు పార్టీ కూడా ఉన్నదని యాది మర్చినట్టున్నాడు కదా. పదవుల పంపకం అప్పుడు గాళ్లను కూడా యాద్ చేసుకుంటే మంచిగుంటది జరా అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు.